ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర్. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శిశిర్ కుమార్ బత్తుల. ఈరోజు మనం ఏలూరు జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన దక్షిణ కాశీగా పిలువబడే బలివే గ్రామంలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి ఈ గుడి గురించి చాలా విన్నాను, కానీ ఎప్పుడు దర్శనానికి రాలేదు. కానీ ఈరోజు ఎలాగైనా దర్శనం చేసుకుందామని వచ్చాను. అసలు ఎందుకు బలివే క్షేత్రం ఇంత ప్రసిద్ధి చెందింది? అసలు ఎందుకు భక్తులు ఇంత తండోపతండాలుగా బలివే క్షేత్రానికి వస్తున్నారు? అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలి? అసలు దీని చరిత్ర ఏంటి? ఈ ఆలయం గురించి మన తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలియదు, కానీ ఇది చాలా మహిమగల ఆలయం. దీని యొక్క చరిత్ర మరియు ఈ ఆలయ స్థల పురాణం చూసుకుంటే ఎంతో ప్రసిద్ధి చెందింది. అసలు ఈ గుడికి ఎందుకు ఇంతమంది వస్తారు, దీని చరిత్ర ఏంటి, ఇక్కడికి ఎలా చేరుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తున్నాను. దయచేసి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి. ముందుగా ఈ క్షేత్రానికి ఎలా రావాలంటే, ట్రైన్లో వచ్చే వాళ్ళైతే ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గర దిగాలి. అక్కడి నుంచి పాత బస్ స్టాండ్కి వెళ్తే అక్కడి నుండి చింతలపూడి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఆ బస్సు ఎక్కి బలివే అని చెప్తే డైరెక్ట్ మనం గుడికి వెళ్ళే రోడ్డు దగ్గర బస్సెస్ అనేది ఇక్కడ ఆఫ్టర్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి దేవాలయం వచ్చి ఒక 300-500 మీటర్లు ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. లేదు ఓన్ వెహికల్స్ వేసుకొస్తే డైరెక్ట్ మనకి గుడి దగ్గర వరకు వెహికల్స్ వస్తాయి. శివరాత్రి టైంలో మనకి ఏలూరు నుంచి ఫ్రీగా ఉచిత బస్సులు కూడా ఇక్కడికి గవర్నమెంట్ నడిపిస్తుంది. ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు కూడా ఉంది. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ లో ఉన్నాను. చూస్తున్నారు కదా జనం అసలు ఎలా ఉన్నారు. క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉన్నది. ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అయింది. మేము ఈ టైంకి వచ్చాము. మార్నింగ్ అయితే ఇంకా రద్దీగా ఉంటుందంట, అందుకని మార్నింగ్ రాలేదు. ఈ గుడికి స్టార్టింగ్ లో మనకి తమ్మిలేరు వాగు వస్తుంది. ఆ వాగు దాటుకొని గుడి దగ్గరికి వెళ్ళాలి. చాలా మంది భక్తులు ఇక్కడ తమ్మిలేరు వాగులో స్నానాలు ఆచరించి గుడి దగ్గరికి వెళ్తారు. గుడి పక్కనే తమ్మిలేరు కూడా ప్రవహిస్తుంది. ఇక్కడ భక్తులు పవిత్ర స్నానాలు చేసి పిండ ప్రదానాలు చేస్తారు. ఇంతకు ముందు బ్రిడ్జి లేకపోవడం వల్ల నదిలోంచి నడుచుకుంటూ వెళ్ళేవారట, కానీ ఇప్పుడు చక్కటి బ్రిడ్జి కట్టారు మరియు స్నానాలకు కూడా షవరింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. మరియు శివరాత్రికి మెడికల్ క్యాంప్స్ కూడా చాలా ఏర్పాటు చేశారు. ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఇక్కడ ప్రభుత్వం బాగా ఏర్పాట్లు చేసింది. అసలు ఈ ఊరికి బలివే అనే పేరు ఎలా వచ్చిందో చూసుకుంటే, పూర్వం ఈ ప్రాంతాన్ని బలి చక్రవర్తి పరిపాలించేవాడు. అందుకని ఆయన పేరు మీదుగా ఈ ఊరికి బలివే అనే పేరు వచ్చింది.
ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రికి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అండ్ మాఘమాసంలో ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. శివరాత్రికి అయితే ప్రతి సంవత్సరం సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే పిండ ప్రదానం కూడా మెయిన్ ఇక్కడ జరుగుతుంది. చాలా మంది భక్తులు వచ్చి వాళ్ళ పూర్వీకులకు ఇక్కడ నదిలో స్నానాలు ఆచరించి పిండ ప్రదానం చేస్తారు. అందుకనే దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ పిండ ప్రదానాలు కూడా మెయిన్గా జరుగుతాయి. ఇక్కడ ఎక్కువ మన కాశీలో జరిగినట్టే. ఈ గుడి యొక్క తలపురాణం చూసుకుంటే త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తర్వాత తిరిగి అయోధ్యకు బయలుదేరేటప్పుడు బ్రహ్మహత్య పాప నిర్మూలనకై భారతదేశం మొత్తం శివలింగాలను ప్రతిష్ఠించారు. అదే టైంలో ఇక్కడ మన బలివేలో కూడా ఆయన అయోధ్యకు వెళ్తా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ఇక్కడ చరిత్ర చెప్తుంది. సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఇక్కడ ఉన్న శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. మరియు బలివే గ్రామం బలివే పేరు మీద కూడా ఈ శివలింగాన్ని బలే రామలింగేశ్వర స్వామి అని కూడా పిలుస్తారు. శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. బలే రామలింగేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఇక్కడ శివరాత్రి టైంలో దర్శనం కోసం 200 రూపాయల లైను, 100 రూపాయల లైను, 25 రూపాయల లైన్లు కూడా ఏర్పాటు చేశారు. 3 లైన్లు క్యూ చాలా పెద్దదిగా ఉంది. కానీ స్వామివారి దర్శనం కలిగితే ఆ ప్రశాంతత వేరు. మీరు కూడా ఒకవేళ ఈ శివరాత్రికి దర్శించుకోకపోతే నెక్స్ట్ శివరాత్రి కన్నా తప్పకుండా ఈ క్షేత్రాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకోవాలి. ఈ ఆలయానికి రామేశ్వరంలో ఉన్న శివలింగానికి ఎంత ప్రత్యేకత ఉందో ఇక్కడ కూడా ఈ శివలింగానికి అంత ప్రత్యేకత ఉంది. గుడికి ఎడమ వైపున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం ఉంటుంది.
ఇక్కడున్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని మన కోరికలు కోరుకుంటే అవి నిజంగా ఫలిస్తాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ శివలింగం కింద నిరంతరం ప్రవహించే భూగర్భ జలం కూడా ఉంది. అది దగ్గరలోనే చెరువులో కలుస్తుంది. మరియు ఈ శివలింగం ఇక్కడ గుడి లోపల పశ్చిమ ముఖంగా ఉంటుంది. నంది కూడా ఉండదు. గుడికి బ్యాక్ సైడ్ ఏంటంటే మొత్తం ఖాళీ గ్రౌండ్ ఉంటుంది. ఖాళీ గ్రౌండ్ లో శివరాత్రి టైంలో ఎగ్జిబిషన్, ఫుడ్ స్టాల్స్ అన్ని పెడతారు. మహాశివరాత్రికి ఇక్కడికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ప్రతి సంవత్సరం శివరాత్రికి ఇక్కడ 3 నుంచి 5 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. నార్మల్ టైంలో కూడా భక్తులు ఇక్కడ బాగానే వస్తారు, వచ్చి అభిషేకాలు చేయించుకుంటారు. అసలు ఈ గుడికి ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ శివుడిని విష్ణువు ప్రతిష్ఠించాడు కాబట్టి ఇక్కడికి వస్తే శివకేశవులు ఇద్దరిని ఒకేసారి దర్శించుకున్న పుణ్యం దక్కుతుంది. శివుడికి ఉన్న ఎన్నో పేర్లు రామలింగేశ్వర అనే పేరుకున్న పవరే వేరు. మరియు గుడిలో నంది కూడా ఉండదు. నేనైతే చాలా బాగా ఇక్కడ దర్శనం జరిగింది. చాలా బాగా చూశాను. చాలా బాగుంది. కొంచెం క్యూ లైన్లు పెద్దగా ఉన్నా సరే కాసేపు నిలబడితే మనకి స్వామివారి దర్శనం జరిగితే ఆ ప్రశాంతత వేరు. ఇక్కడ స్వామివారి రథం కూడా మీరు చూడొచ్చు. శివరాత్రికి ఆఖరి రోజున మొత్తం 3 రోజులు జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు. ఆఖరి రోజున రథంపై ఊరేగిస్తారు. గుడికి వెనక వైపున మొత్తం ఎగ్జిబిషన్, ఫుడ్ కోర్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే చెరుకు, బెల్లం చెరుకు అంటారు మా సైడు. మీ సైడ్ ఏమంటారు తెలియదు. నల్ల బ్లాక్ కలర్లో ఉంటుంది. అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఎందుకంటే శివుడికి కూడా అది చాలా ఇష్టం అంట. ఇక్కడ కూడా చాలా బాగా అమ్ముతారు. అది మొత్తం రోడ్డు స్టార్టింగ్ నుంచి టెంపుల్ వరకు మొత్తం రోడ్డుకి అటు ఇటు ఆ చెరుకు ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు తప్పకుండా ఆ చెరుకు కూడా కొన్ని తీసుకెళ్తారు ఇంటికి. అది వీడియో చూశారు కదా.
నాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నేను మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా వస్తాను. ఇదే నా ఫస్ట్ సంవత్సరం రావడం. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడి గురించి విన్నాను కానీ ఎప్పుడు రాలేదు, ఎందుకంటే చాలా రద్దీగా ఉంటుందని. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇటువంటి వీడియోస్ ఇంకా మీకు చాలా వస్తాయి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. థ్యాంక్ యూ.